జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసన్. ఈరోజు మనము ధనుర్మాసంలో కేవలం పొంగలినే ఎందుకు నివేదనగా చేస్తాము అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. మొదట పొంగలి మనకేం చెబుతుంది అంటే, పొంగలిలో మనం వాడేది బియ్యము, పప్పు, నెయ్యి. ఈ మూడు కలిసి ఒక మధురమైన పదార్థంగా ఎలా అయితే మారుతున్నాయో, అలాగే మన అహంకారము, మన కోరిక, మన స్వార్థము మూడు కరిగి భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవంతుణ్ణి చేరాలి అని చెబుతోంది. ధనుర్మాసం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆండాళ్ తల్లి సంపూర్ణ శరణాగతితో భగవంతుని ఆశ్రయించిన కాలం. ఈ మాసం భోగాలకి కాదు, పండుగలకి కాదు. ఈ మాసము కేవలం భగవంతుడి కైంకర్యానికి మాత్రమే. అందుకే ఈ నెలలో మనకు ఒక్క ముహూర్తం కూడా ఉండదు. సంపూర్ణ భగవంతుడి కైంకర్యానికి కేటాయించిన నెల. గోకులంలో గోపికల జీవనాన్ని చూసుకుంటే కూడా వారికి ఎక్కువగా లభించేది పాల పదార్థాలు, బియ్యం పదార్థాలు. వాళ్ళ భోజనం కూడా ఈ పొంగలితో సమానంగానే ఉంటుంది. కాబట్టి ఇది మనము ధనుర్మాసంలో భగవంతుడికి కైంకర్యం చేస్తున్నాము. భగవంతుడికి ఇదే ఎందుకు ఇష్టము, ఈ పొంగలి మాత్రమే ఎందుకు ఇష్టము అంటే, భగవంతుడు రుచిని చూడడు, కేవలం మన భావాన్ని, మన వినయాన్ని మాత్రమే చూస్తాడు. పొంగలి ఏం చెబుతుందయ్యా అంటే, నాలో ఎటువంటి గొప్పతనం లేదు స్వామి, నన్ను నేనుగా నీకు అర్పించుకుంటున్నాను, నన్ను స్వీకరించు ప్రభువా అని చెబుతుంది. కాబట్టి భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనది. ధనుర్మాసంలో మనము మొదటి 15 రోజులు తీపి పొంగలి నివేదన చేస్తాము. తర్వాత 15 రోజులు కట్ట పొంగలి నివేదన చేస్తాము. అంటే ఉప్పుతో చేసిన పొంగలిని మాత్రమే. ఎందుకు అంటే, మొదటి 15 రోజుల్లో తిరుప్పావేలో చెప్పినట్టు గోపికలు ఇంకా చిన్న పిల్లలుగానే ఉంటారు. అంటే వాళ్ళు కృష్ణ నన్ను అంగీకరించు అనే భావంలోనే ఉంటారు. వాళ్ళు ప్రేమతో కూడిన భక్తిలో మునిగిపోయి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము తీపి పొంగలిని నివేదన చేస్తున్నాము. తీపి పొంగలిలో మనం ఏం వాడతాము అంటే బెల్లము, నెయ్యి. బెల్లము మనకు ప్రేమని సూచిస్తుంది, నెయ్యి మనకు శుద్ధతను సూచిస్తుంది. ఈ రెండు కలిస్తే ఒక మధురమైన పదార్థంగా మారుతున్నాయి. అలాగే మనము కూడా ప్రేమతో, శుద్ధ హృదయంతో భగవంతుణ్ణి చేరుకోవాలి. చేరుకోవడానికి వేసే మొదటి అడుగు అని మనకు చెబుతుంది. తర్వాత 15 రోజులు మనము కట్టె పొంగలిని ఎందుకు చేస్తాము అంటే, ఇక్కడ గోపికల ఆలోచన మారుతుంది. వాళ్ళు కేవలం సంపూర్ణ శరణాగతి భావంతోనే ఉంటారు. వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేది ఒక్కటే, మాకు ఏమీ వద్దు, నువ్వు తప్ప. ఇక్కడ ఎటువంటి భోగం లేదు, ఎటువంటి అహంకారం లేదు, కేవలం సంపూర్ణ శరణాగతి భావం మాత్రమే ఉంది. అందుకే మనము కట్టె పొంగలిలో కేవలం ఉప్పుని రుచిగా ఉపయోగిస్తాము. ఉప్పు మనకి ఏం చెబుతుంది, ఇది మనకి ఏం చెబుతుంది అంటే సరళత్వాన్ని చెబుతుంది, అలాగే త్యాగాన్ని సూచిస్తుంది. ఇక్కడ భగవంతుడిని మనము సంపూర్ణ శరణాగతి భావంతో చేరుకోవడము ఎలాగా అనేది సూచిస్తుంది. కట్టె పొంగలి మనకు భగవంతుని చేరుకునే పద్ధతిని సూచిస్తుంది. తీపి పొంగలి మనకు భగవంతుణ్ణి ప్రేమతో దగ్గరగా అయ్యే పద్ధతిని చూపిస్తుంది. ఆండాళ్ తల్లి చెప్పినట్టు సంపూర్ణ శరణాగతి భావం మాత్రమే భగవంతుడిని చేరుకునే పద్ధతి అని మనకు ఈ మొత్తంలో తెలుసుకోగలుగుతున్నాము. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.